ని మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. హైదరాబాద్లో బీసీ అఖిలపక్ష సంఘాలతో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ సర్కార్ బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధితో ఉందని మినిస్టర్ తెలిపారు. రిజర్వేషన్లపై జీవో తెస్తే కొందరు కోర్టుకు వెళ్లారని మండిపడ్డారు. ప్రభుత్వం తరపున న్యాయ పోరాటం చేసి 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా రాజకీయ పరంగా బట్టగాల్చి మీరు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మా గంగుల కమలాకర్ అందరూ కూడా అసెంబ్లీలో నాకు వారికి తెరకవాలు జరిగినప్పుడు చెప్పిన అన్న ఒక ప్రక్రియ కొనసాగించాలా. ఏ రాష్ట్రం అయితే అధికారంలో ఉందో ఆ రాష్ట్రంలో బీసీల పట్ల ఇంత శాతం ఉందని లెక్కగట్టి ఈ శాతం ప్రకారంగా మీకు అవకాశాలు ఇస్తామని చెప్పి ఆలోచన విధానం అది ఎట్లా ఉందో ఏముందో అనేది సెకండరీ మాట అయినా इस देश में जिनकी जितनी आबादी है उनको उतना हिस्सेदारी मिलना चाहिए అనేటువంటి ఆలోచన రాహుల్ గాంధీ గారు అయితే దాన్ని మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి అతను కూడా బీసీ కాకుండా కూడా ఇది చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి కార్యాచరణ ఒక రూపకల్పన వచ్చింది. మిగతా డీటెయిల్స్ అన్ని కూడా క్లోజ్ చేయాలని చెప్పాడు. నేను ఆ జోలికి పోను. రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్లపై జీవో తీసుకురావడం అభినందనీయమన్నారు హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. తెలంగాణ ఉద్యమం తరహాలో బీసీలు పోరాటం చేస్తే రిజర్వేషన్లకు చట్టబద్ధత దక్కుతుందన్నారు. ఎందుకంటే జనాభా ప్రతిపాదనగా మన దేశంలో ఉన్నటువంటి బీసీల జనాభా 56%. దాంట్లో ఆ జనాభా ప్రతిపాదన తీసుకుంటే ఏ రకంగా సముచితమైనటువంటి విషయం మనం తెలియజేస్తాం. అయితే ఇది ప్రధానమైన సమస్య, జాతీయ సమస్య. ఎందుకంటే ఇప్పుడు ఇది కోర్టుల్లో వెళ్ళింది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్మాస స్థానిక సంస్థల ఎన్నికలను మనం ఆపలేము. అలాగే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనం సంసిద్ధం కావాలలేదు. ఇలాంటి పరిస్థితులు చిక్కుముడు లాంటి సమస్య. ప్రజా ఉద్యమంతో కోర్టులు దిగివస్తాయని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. బీసీ ఉద్యమం దేశానికి మార్గదర్శకం కావాలన్నారు. బంద్లు రాస్తారోకలతో ఇంటింటికి బీసీ ఉద్యమం తీసుకువెళ్లాలని సూచించారు. బలమైన బీసీ ఉద్యమం వస్తే దీని ప్రభావంతో రాజ్యాంగం సవరిస్తారు, కోర్టులు మైండ్ మార్చుకుంటాయి. కోర్టులు కూడా ఈరోజు సామాజిక న్యాయం వైపు మైండ్ మార్చుకుంటున్నాయి. మీరు అందరూ చూశారు, అనేక రోజులు సుప్రీంకోర్టు హైకోర్టులో జడ్జిలలో నియామకాల్లో రిజర్వేషన్లు పెట్టాలని ఇప్పుడు వచ్చినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక మార్పు తీసుకొచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు జ్యుడిషియల్ అంటే సుప్రీంకోర్టు హైకోర్టు క్లారికల్ అడ్మినిస్ట్రేటివ్ పోస్టులో రిజర్వేషన్లు పెట్టారు. గతంలో పెట్టాలని మనం అనేక సార్లు కూడా పెట్టలేదు. ఇప్పుడు జ్యుడిషియల్ థింకింగ్లో కూడా మార్పు వస్తుంది. ఈ జడ్జిమెంట్ లోపల వాళ్ళ థింకింగ్లో మార్పు వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఈ రోజు కర్ణాటకలో దగ్గరగా 3 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వాళ్ళు ఎన్నికలు పోలే. ఎందుకంటే బీసీ ప్రకారం వాళ్ళు ఎన్నికలు కోరుకుంటలేదు. 1994లో ఇదే జయలలిత గారు సుమారు 2-3 సార్లు ఇదే జీవో ఇచ్చేదాను. నేను ఢిల్లీ వదిలేదు, నువ్వు పార్లమెంట్ లో బిల్లు పెట్టి నాకు దీనికి చట్ట ప్రొటెక్షన్ తీసుకోలేదాకా నేను ఢిల్లీ వదలా అని చెప్పేసి ఆ యొక్క అఖిలపక్షం తీసుకెళ్లి ఢిల్లీలో కూర్చుంటే ఆ రోజు పివి నరసింహరావు గారు న్యాయబద్ధం అని చెప్పేసి ప్రప్రథంగా పార్లమెంట్ లో బిల్లు పెట్టి 9 షెడ్యూల్ చేర్చడం వల్ల భారతదేశంలో ఒకే ఒక రాష్ట్రంలో 69% రిజర్వేషన్ అది జయలలిత పుణ్యమా అని చెప్పి ఆ రోజు జయలలిత అగ్ర వర్ణాలకు చెందిన వ్యక్తి కూడా ఆ రోజు కూడా సాధించుకోలేదు. మనం ఎందుకు ముందుకుపోతుంది? ఇది మాకు అఖిలపక్షం లేదా? మనందరం తీసుకోపోలేడా ముఖ్యమంత్రి గారు? మనందరం తీసుకొని సాధించలేదా? అంటే సంకల్పం